అంటే కాల్చిన వెంటనే మీ నరేంద్ర మోదీకి మీ ప్రధానికి చెప్పుకోండి అనే ఏ ధైర్యంతో అనగలిగారు? ఏ ధైర్యంలో అంటే కాంగ్రెస్ లక్షణం అది. అందుకని నేను కాంగ్రెస్ నూనె తెట్ల. కాంగ్రెస్ సంబంధించిన మణిశంకర్ అయ్యారు గతంలో మోడీని తప్పిస్తే కానీ మన ఇద్దరి మధ్య సఖ్యత బాగోదని పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మీటింగ్లో వాళ్ళ బిర్యానీ టీలు తీసుకుంటూ ప్రోగ్రామ్ అన్నాడు. అంతా బయటకు వచ్చేది అది ఓపెన్గానే. మోడీని తప్పిస్తే కానీ మన మధ్య బంధాలు బాగుండవాలి. మోడీని తప్పించాలనేది ఎవరు తప్పించడం ఏంటి? ఎవడనే మాట అది? వాడెవడో అంటాడు పాకిస్తాన్ వాడు. నువ్వు భారతీయుడిగా ఉండి నువ్వు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళతోటి ఛాయ్ బిర్యానీ తాగుతూ వాళ్ళతోటి మోడీని తప్పించాలన్నమాట. వాడు బుద్ధులు అంతే. వాళ్ళకి వాళ్ళు దొంగ గాంధీలు, కాంగ్రెస్ దొంగ గాంధీలు, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు, వాళ్ళు దొంగ హిందువులు, వాళ్ళు అన్నీ డూప్లిసిటీనే, ఏది ఒరిజినల్ లేదు. కనుక వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ కల్చర్ మీద, ఈ దేశ ఉన్నతి మీద, ఈ దేశ ప్రజల మీద ఎప్పటికీ మమకారం లేదు. అని అందుకని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ. విదేశాలకు వెళ్ళి ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అదంతే, అది కాంగ్రెస్ నైజం అంతే. అందుకని కాంగ్రెస్ పరిపూర్ణంగా భూస్థాపితం అయితే కానీ ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు. అంటే కాంగ్రెస్ ఒక్కదాని వల్లనే ఇదంతా జరుగుతుంది అంతే అమ్మా. 70 ఏళ్ళుగా కాంగ్రెసే కదమ్మా. 70 ఏళ్ళుగా పాపాన్ని మూట కట్టారు. పాకిస్తాన్ ఈ పాకిస్తాన్కి అంత ఎప్పుడోసారి 84లో ఈ 87లో జరిగినప్పుడే అప్పుడే పేర్చం అణచాలి. 120 మంది సైనికులు దొరికారు మన కళ్ళ దగ్గర. మోకరిల్లు ఉంచుతున్నారు బంగ్లాదేశ్ వారప్పుడు. మన చేసి పై చేయకుండా 1,10,000 మంది సైనికులు మోకరిల్లు కూర్చున్నారు. ఆ రోజు ఆక్యుపైడ్ కాశ్మీర్ సరెండర్ చేయండి, ఈ సైనికులు తీసుకెళ్ళండి అంటే సరెండర్ అయ్యేవారు. కానీ అప్పుడు కాంగ్రెస్ వదిలేసింది. వదిలేసారు. అసలు ఆక్యుపైడ్ కాశ్మీర్కి రావణ కష్టం అవడానికి కారణం నెహ్రూ వల్లే కదా అలా ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళిపోయి జరుగుతూ ఉంది. 370 ఆర్టికల్ తీసేసినాక ఇవాళ 370 ఆర్టికల్ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. అది తీసేసినాక ఇవాళ ఎలక్షన్స్, పిల్లలు, స్కూల్స్, థియేటర్స్ ఓపెన్ అయినాయి బ్రహ్మాండంగా. మళ్ళీ జనస్రవంతిలోకి కాశ్మీర్ కలిసిపోతుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి అని మనం అందంగా చెప్పుకునే మాటకి వీలు వస్తుంది. అది ఓర్వలేక, పాకిస్తాన్ అది ఓర్వలేక చేస్తుంటే మనం వాళ్ళకి సహాయపడుతున్నామంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఈ రాజకీయాల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం వాళ్ళకి సమర్థింపుగా మాట్లాడుతామంటే ఏమన్నా? అసలు వాళ్ళందరినీ ఉరి తీయద్దు.